చేనేత కార్మిక సోదర సోదరిమణులకు రాష్ట్ర వ్యాప్తంగా చలో మంగళగిరి కార్యక్రమానికి వేల్చేసినటువంటి నా ప్రాణ సమానులైన చేనేత నాయకులకు, చేనేత కార్మిక సోదరులకు, మహిళా తల్లులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నా పేరు శీలం వెంకటేశ్వర్లు. జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిని, జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ఈ రాష్ట్రంలో 50 లక్షల జనాభాకి పైన చేనేత కులాలు ఉన్నాయి. 18 చేనేత కులాలు, 50 లక్షల జనాభా. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా మనల్ని మోసం చేశాయి. చేనేత వ్యవస్థను సర్వనాశనం చేశాయి. గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 24,000 చేనేతలకు ఇస్తున్నామంటే అందరూ సంబరాలు చేసుకున్నాం, పాలాభిషేకాలు చేశాం మనందరం కూడా జగన్మోహన్ రెడ్డికి. కానీ ఏం చేశాడు? చేనేత వ్యవస్థను సర్వనాశనం చేసి, అన్ని రంగాలలో నాశనం చేసి, జిఎస్టీ అనే పెను భారాన్ని కేంద్ర ప్రభుత్వం మనపై మోపి ఇప్పుడు ఏం చేశారంటే అసలు జిఎస్టీకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేనేత బట్టల మీద చేసి వేయకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 43 అధికారం ఉంది, దాని ప్రకారం వేయకూడదు. కానీ ఈ దుర్మార్గమైన ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా మన ఎత్తున జిఎస్టీని వేసి వ్యవస్థను కుప్పకూల్చారు. అదే తర్వాత 2024లో చంద్రబాబు నాయుడు నేను చేనేతలకు అన్ని నెరవేరుస్తాను, 20 యూనిట్లు ఇస్తాను, 25,000 మన చేనేతలకు ఇస్తాను, పాత బకాయిలు అన్ని చెల్లిస్తాను, అలాగే పాత సబ్సిడీలు, అలాగే రాయితీలు మొత్తం ఇస్తామని చెప్పి గద్దెలెక్కితే మనందరం కూడా 124 సీట్లు ఇచ్చాం. కానీ 200 కరెక్ట్ చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఒకే ఒక మాట రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. ఒక్క హామీ నా చేనేత జాతిగా అమలు చేశారా? ఒక్క పథకమైన అమలు చేయాలా? అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మిత్రులారా అందరూ కూడా